బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హలో, వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపర్. నిజమా? వాడిని బెదర్ కొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్, భలే ఉన్నావు అక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నా దిష్టి తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను.
పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా? అమ్మా అమ్మా, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. అదే నాకేం కాలేదు నా తల్లి. అమ్మా ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అమ్మా. అమ్మా మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్దామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు, అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు, ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది, నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు, ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టేయి తల్లి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఒట్టేయి తల్లి, ఒట్టేయి తల్లి, ఊ చెప్పు తల్లి. అమ్మా నాన్న, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు నాన్న, ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏవే నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. అబ్బో ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం ఓర్చుకోరా. ఒరేయ్ ఓర్చుకోవడం ఏమిట్రా, ఫ్రెండ్స్ కోసం మందు బాటిలో 2-3 రౌండ్లు అయితే ఓకేరా, ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో అబ్బా అబ్బా. ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి అనిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. పెన్నుకి పై చెక్కుపోయిపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా, మా తప్పేం లేదయ్యా. నిజమే. ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్ చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులో నుంచి 20 కుక్కలు టపటపాతికాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసులు ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనే చెయ్యాలి. వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా అని అరవగలరా? కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా? కుక్కలాగా మీరు చుట్టూ చుట్టూ పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. ఈవిడ మీకెలా తెలుసురా? రే తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. నిజంగానే దయ్యం సార్.
నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకైనా మంచిది, జాగ్రత్త. ఎక్కడ చచ్చారు? రండ్రా, లోపలికి రండి. ఎక్కడ చచ్చారో డోర్ పట్టుకోండి. రండ్రా, ఎక్కడ చచ్చారా? ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చింది ఎట్లా వస్తుందన్నా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది. అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఎదురు పప్ప? ఏంటా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకేమైంది? చుట్టూ వెళ్తురుంది. రే స్విచ్ చేస్తావుండ్రా. కరెంట్ లేదన్నా. రే ఆ టార్చ్ లైట్ తెచ్చి సౌండ్. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే నువ్వు వెళ్ళరా. పోరా. లక్ష్మి, నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నువ్వెంతో చూస్తానే. కటిక చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న, ఆపు. ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఆడ ఏం కనపట్లేదన్నా. ఏం వినపడట్లేదా? వినపట్లేదన్నా. ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. నాకేంటి పంపరాఫర్? ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని. భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను. కొడుక అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయముందిరా, నన్ను చంపేస్తుంది. తలుపు అన్నా. నేను రాను. అన్నా బయటికి రా అన్నా. నేను రాను రాను. చంపేస్తుంది, చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు, రా అన్నా. భిక్ష వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి, స్వామి, అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడవు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చక్షుకే ఓం
త్రయ చతుష్ట పంచ మణిమేఖల మకుట ఓం శాంతి చూసావా? నాకు కనిపిస్తోంది నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? మాకు కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు. అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. మీకు అదే గతి పడుతుంది. స్వామి దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరికా కలోరికా అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఏయ్, ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేసాను స్వామి. పిలిపించండి స్వామి. ఇచ్చేసాను. స్వామి నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్రవాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. ఓకే. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరు ఎవరు చనిపోతారు? తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి.